విజయవాడ సెంచరీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో రోగులు సిబ్బంది ఆసుపత్రి నుంచి పరుగులు తీశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితిని లైవ్లో చూద్దాం. చోటు చేసుకుంది. హాస్పిటల్లో ఉన్న ఎంఆర్ఐ యంత్రం దగ్గర, స్కానింగ్ దగ్గర మంటలు వ్యాపించిన పూర్తి స్థాయిగా ఆసుపత్రి అంతటా కూడా మంటలు వ్యాపించిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నాం. చూడొచ్చు, మొత్తం ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా మొత్తం పొగ కమ్మే పరిస్థితి కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కారణంగా మొత్తం లోపల ఉన్న ఆసుపత్రిలో ఉన్న రోగులందరినీ కూడా వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ప్రధానంగా ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తి స్థాయిలో మంటలు చెలరేగిన పరిస్థితి ఉంది. ఆ మంటలు పూర్తి స్థాయిలో దావానంగా ఆ నిమిషాల వ్యవధిలో మొత్తం ఫ్లోర్ అంతా కూడా వ్యాపించడంతో ఒకసారిగా కూడా లోపల ఉన్న రోగులందరూ కూడా ఆందోళనకరమైన ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో యాజమాన్యం కూడా త్వరితంగా స్పందించింది. వచ్చి ఆసుపత్రికి అవుటర్ సైడ్ వైపు ఉన్న అన్ని అద్దాలను కూడా పగలగొట్టి వాళ్ళని అక్కడి నుంచి కూడా వాళ్ళని వెంటనే సురక్షితంగా సమీపంలో ఉన్న వేరే ఆసుపత్రిలో కూడా తరలించడం కూడా జరిగింది. మనతో పాటు ఆసుపత్రికి చెందిన వాళ్ళు కూడా నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది? ఎన్ని గంటల సమయంలో జరిగింది? మామూలుగా 12:30 ప్రాంతాల్లో జస్ట్ ఎంఆర్ఐ దగ్గర యాక్సిడెంటల్గా చిన్న లీకేజ్ వచ్చిందండి. ఆ లీకేజ్ వెంటనే హాస్పిటల్ సిబ్బంది అంతా గుర్తించి మేము పేషెంట్స్ అందరినీ సేవ్ చేసుకుని ఆపరేషన్ థియేటర్స్ మిగతా అన్ని చోట్ల అంతా క్లియరప్ చేసుకుని హాస్పిటల్ త్వరగా స్పందించేసి మా స్టాఫ్ అందరం కలిసి ఆయుష్ హాస్పిటల్, రమేష్ సాటి హాస్పిటల్గా షిఫ్ట్ చేసేసాం. ఏ పేషెంట్కి ఎక్కడ కూడా ప్రమాదం అనేది లేకుండా సురక్షితంగా షేర్ చేయగలిగాం. ఇప్పుడు ఇన్సిడెంట్ జరగడానికి ప్రధానంగా కారణం ఏంటి సార్? అంటే షార్ట్ సర్క్యూటా లేకపోతే మిషన్లో ప్రాబ్లం అంటే? అది షార్ట్ సర్క్యూటేనండి. ఇప్పుడు మనకి ఇన్సిడెంట్ జరిగిన సమయంలో మొత్తంగా ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది కదా ఇన్సిడెంట్. ఎంతమంది మొత్తం హాస్పిటల్ మొత్తంగా ఎంతమంది రోగులు ఉన్నారు, సిబ్బంది కానీ? రోగులు అంటే ఒక 53 మంది వరకు ఉంటారండి పేషెంట్స్. సిబ్బంది వచ్చేసి 200 మంది దాకా ఉంటారు. అన్ని విభాగాలు కలుపుకుని అన్ని విభాగాలు త్వరగా స్పందించేసి అంతా కూడా ఒక కుటుంబంలో కలిసి పేషెంట్ని సేవ్ చేయడానికి ముందంతా కూడా ప్రయత్నించాం అన్నమాట. డాక్టర్స్ అందరూ కూడా శ్రమించి సేఫ్ చేయగలరు. ఇప్పుడు మనం చూస్తే కూడా మొత్తం అద్దాలన్నీ కూడా పగలగొట్టి రోగులను బయటికి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. ఇటువైపు కానీ అటువైపు కానీ ఆసుపత్రి మొత్తంగా కూడా. ఈ సందర్భంగా ఏమన్నా గాయాలు ఏమన్నా అవడం జరిగింది? గాయాలు ఎవరికి జరగలేదండి. అద్దాలు సేఫ్టీ ప్రికాషనర్స్లో మేమే బ్రేక్ చేసేసాము. మిగతా అందరిని బయటికి పంపించిన తర్వాత లోపల ఇంకేదన్నా ఉన్నా కానీ అది వేపర్స్ క్లియర్ అప్ అవ్వడానికి కోసం దాన్ని క్లియర్ చేశారండి. మొత్తంగా చూస్తే ప్రధానంగా ఆసుపత్రి అద్దాలను మనం గమనిస్తే ప్రమాద తీవ్రతను కూడా మనం గుర్తించవచ్చు. మొదటి అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రికి రెండు వైపులా ఉన్న అద్దాలను మొత్తంగా కూడా ఆసుపత్రి యాజమాన్యం అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా బ్రేక్ చేసి లోపల ఉన్న సిబ్బందిని అదేవిధంగా రోగుల్ని ప్రధానంగా రక్షించడం మీద దృష్టి పెట్టారని చెప్పొచ్చు. సుమారు 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక గంట సమయంలోనే ఈ వాళ్ళని రక్షించడానికి సంబంధించిన అన్ని సహాయక చర్యలు కూడా వేగంగా తీసుకున్న పరిస్థితి కూడా. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో మాత్రం ఇంతవరకు ఆ పొగలు మొత్తం దట్టంగా కమ్మేయడంతో మంటలను అదుపు చేసే దాని మీద దృష్టి సారించని చెప్పొచ్చు. ఫైర్ సిబ్బంది కూడా గంట సేపటి నుంచి కూడా మందులను కూడా పూర్తి స్థాయిలో మంటలను కూడా అదుపు చేయడానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించడం కూడా జరిగింది. ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేసి ఇంకా లోపల ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకురావడానికి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఫైర్ సిబ్బంది అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది చెప్తున్న దాని ప్రకారం లోపల ఎవరు లేరు. మొత్తం ఉన్న రోగులందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్న అన్ని ఆసుపత్రులకు కూడా తీసుకెళ్ళామని చెప్పి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాము. గాయాలు కూడా ఎవరికి కాలేదు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెంటనే త్వరితంగా మేము స్పందించాము అని చెప్తున్న పరిస్థితి కూడా. మరోవైపు ఇప్పటికే పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు. మంటలను అదుపు చేయడంతో పాటు ప్రమాదానికి గల కారణాలను కూడా ఏంటనే దాని మీద విచారణ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది విజయవాడలో పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.